హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ పెట్స్ అండ్ aquariums. ఈ రోజు అయితే మన పెట్ స్టోర్ లో మనమైతే షార్ట్ వీడియోస్ లో ఈ యొక్క ప్రోడక్ట్స్ మన కాడ ఎటువంటి ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయో వాటి గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు వాటి యొక్క క్వాలిటీని మనమైతే ఈ ఫుల్ లెంత్ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. చలో మనమైతే ఇప్పుడు వీటి యొక్క క్వాలిటీని అయితే చూసేద్దాము. మన కాడ అయితే ఫస్ట్ ఈ యొక్క బౌల్స్ అయితే చూద్దాము. ఈ యొక్క బౌల్స్ అయితే క్వాలిటీ వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి స్టీల్ బౌల్. ఈ యొక్క స్టీల్ బౌల్ అనేది మనకి ఎటువంటి తుప్పు పట్టడం, వాటర్ పోసుకున్న అండ్ రస్ట్ అనేది రాదు వీటికి, ఎందుకంటే ఇది స్టీల్ ఐటమ్. అండ్ అలాగే కింద పక్క చూస్తున్నారు కదా, ఇక్కడైతే రబ్బర్ అయితే ఉంటుంది. ఈ యొక్క రబ్బర్ వల్ల కూడా మనకి ఇక్కడ బౌల్ కి ఇక్కడ తెగిపోవడం, అట్లా ఏదన్నా కోసుకోవడం అట్లా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అది ఏ బౌల్ కైనా కానీ, ఇది స్మాల్ బౌల్ కైనా కానీ, మీడియం బౌల్ కైనా కానీ, లార్జ్ బౌల్ కైనా కానీ ప్రతి ఒక్క దానికి సేమ్ క్వాలిటీ ఉంటుంది. ప్లస్ ఏంటంటే సేమ్ రబ్బర్ వస్తుంది, ప్లస్ సేమ్ స్టీల్ అయితే ఉంటుంది. ఎటువంటి రస్ట్ అయితే రాదు. సో ఇంకా మనకి నెక్స్ట్ ఐటమ్ కాడికి వచ్చేస్తే మనకి మాస్క్ కూడా ఏంటంటే ఇది కొంచెం హెవీ సైజు, హెవీ క్వాలిటీ. అండ్ చూస్తున్నారు కదా, మనకి ఈ యొక్క ప్లాస్టిక్ అనేది చాలా హెవీగా అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా అయితే చాలా వాటికి కొన్ని డాగ్స్ కి అయితే వేసినప్పుడు ఇట్లా గట్టిగా అంటే తెగిపోతుంటాయి. చూస్తున్నారు కదా, ఇదైతే తెగడం అయితే ఉండదు, ఎందుకంటే మంచి క్వాలిటీ అయితే ఉంది. చూస్తున్నారు కదా, మీకు చూడంగానే ఒకసారి మీకు స్టోర్కి విజిట్ చేస్తే మీకు డైరెక్ట్ గా చూస్తే మీకు క్వాలిటీ కూడా అయితే అర్థమవుతుంది ఒకసారి. అండ్ ఇదైతే హెవీ సైజ్ మాస్క్, హెవీ సైజ్ నుంచి మీడియం అండ్ దాంతో పాటు స్మాల్ సైజ్ వరకు 8 నెంబర్ నుంచి 3 నెంబర్ వరకు మాస్క్ అయితే మన కాడ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ దాంతో పాటు అయితే రోప్స్, ఇవైతే ఈ యొక్క రోప్స్ అయితే మనము ఇది చూస్తున్నారు కదా, ఇది మీడియం సైజ్ రోప్. మనకేంటంటే హెవీ లార్జ్ బ్రీడ్స్ అయితే మనకి ఈ రోప్ అనేది పనికిరాదు. మన కాడ అటువంటి రోప్స్ కూడా ఉన్నాయి, బట్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా రాలేదు. ఇప్పుడైతే మన కాడ ప్రెసెంట్ ఇటువంటి రోప్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవి మనకి లాబ్రడాల్, జర్మన్ షెపర్డ్ వరకు అయితే ఓకే. అండ్ కొన్ని డాగ్స్ అయితే ఉంటాయి, వాటికి స్టీల్ చైన్స్ కూడా మన కాడ అయితే అవైలబిలిటీలో ఉంది. అటువంటి స్టీల్ చైన్స్ కూడా నేను లాస్ట్ లో అయితే మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ యొక్క రోప్స్ కూడా మన కాడ అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ దాంతో పాటు కొన్ని అయితే లీచెస్, రిబ్బన్ టైప్ లీచ్ కూడా మన కాడ అయితే అవైలబిలిటీలో ఉంది. ఇదంతా ఏంటంటే స్టీల్ టైప్ ఐటమ్. ఇది మనకి ఎటువంటి రస్ట్ అనేది ఉండదు. ప్లస్ ఏంటంటే తుప్పు పట్టేసి ఇక్కడ స్ట్రక్ అయిపోవటం అనేది, రస్ట్ వచ్చేసి ఇక్కడ ఈ యొక్క క్లిప్ కాడ బ్లాక్ అయిపోయి స్ట్రక్ అయిపోవడం అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మంచి ఫ్రీగా అయితే ఉంటది. ప్లస్ ఏంటంటే ఇది వచ్చేసి మనకి హ్యాండిల్ అయితే ఉంటది పట్టుకునే దానికి ఇట్లా. అండ్ ఇటువంటివి కూడా మన కాడ అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ ఇంకోటి మనకి మెయిన్ టాప్ ఐటమ్ వచ్చేసి అండ్ బెస్ట్ ఐటమ్, ఇటువంటి ఐటమ్ అయితే నేను ఎక్కడ చూడలేదు. ఫస్ట్ నాకైతే ఇది పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. ఈ యొక్క బాడీ బెల్ట్స్ కి ఏంటంటే మనకి చాలా బాడీ బెల్ట్స్ లో మనం చూస్తుంటాం ఏంటంటే చాలా యొక్క బాడీ బెల్ట్స్ లో ఇటువంటి ఒక థ్రెడ్ టైపే, రిబ్బన్ టైప్ అయితే ఉంటుంది. మనకి బాడీకి టచ్ అయినప్పుడు డాగ్ కి ఈ యొక్క రబ్బర్ అనేది ఉంటుంది. ఈ యొక్క రబ్బర్ అనేది బాడీకి ఇట్లా టచ్ అయినప్పుడు బాడీకి ఏంటంటే కొంచెము ఇబ్బందిగా లేకుండా డాగ్ కి ఇది చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. డాగ్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది ఈ యొక్క బాడీ బెల్ట్స్ కి. ఇదైతే పప్పీస్ కి. అండ్ అడల్ట్స్ కి అయితే చూడండి, అడల్ట్స్ కూడా చాలా బాగా అయితే రబ్బర్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు సేఫ్టీ కింద అయితే చెప్పుకోవచ్చు మనకి దీనికి, డాగ్స్ కి. ఇదైతే మనకి ఏంటంటే దీనివల్ల ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది రబ్బర్ ఉండడం వల్ల ఏంటంటే మనకి డాగ్ కి బాడీకి ఇట్లా ఉండడం వల్ల చాలా సేఫ్టీ అని అనుకోవచ్చు. అండ్ దాంతో పాటు అయితే మనకి ఇంకో ఐటమ్ అయితే ఉంది ఏంటంటే ఇది క్యాట్స్ కి చాలా మంది అంటే గంటలు తీసుకొచ్చి కడుతుంటారు బెల్ట్ కి, వీటికి. ఇదేంటంటే బెల్ట్ తో పాటే వస్తుంది. ఇదిగోండి చూపిస్తాను చూడండి, ఇది నెక్ బెల్ట్. ఈ యొక్క నెక్ బెల్ట్ కి ఇక్కడ అనేది ఒక బెల్ అనేది వస్తుంది, గంట టైప్. ఇది క్యాట్స్ కైనా వేసుకోవచ్చు, పప్పీస్ కైనా వేసుకోవచ్చు. అండ్ అలాగే సుజ్జూస్ ఉంటాయి కదా, వాటికైనా వేసుకోవచ్చు. మీకు ఈ దేనికైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ప్లస్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇది నెక్ బెల్ట్ విత్ లీచ్, నెక్ బెల్ట్ ప్లస్ లీచ్ రెండు అయితే రావటం జరుగుతుంది. అండ్ వీటి యొక్క ప్రైజెస్ కూడా నేను తర్వాత అయితే మీకు చెప్తాను. ఇదంతా ఇంట్రొడక్షన్ ఇచ్చేసిన తర్వాత వీటి యొక్క ప్రైజెస్ కూడా ఎంత పడుతుంది ఏంటి, మీకు దాంట్లో డిస్కౌంట్స్ కూడా ఉంటాయి మీకు. ఇదైతే మనకి 3 టైప్ ఆఫ్ కలర్స్ లో అయితే మన కాడ అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ దాంతో పాటు డాగ్స్ కి, పప్పీస్ కి నెక్ బెల్ట్స్, అండ్ అలాగే అడల్ట్స్ కి నెక్ బెల్ట్స్, మీడియం సైజ్ డాగ్స్ కి కూడా నెక్ బెల్ట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అవి అక్కడ ఉన్నాయి. ఓకే, ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇది చాలా స్ట్రాంగ్. ఇది కూడా మంచి, మనకి ఎంత హెవీగా వాడుకున్నా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మనకి. అండ్ ఇంకో ఐటమ్ వచ్చేసి కోమ్స్.
ఇదైతే స్టీల్ కోంబ్ ఇది చూస్తున్నారు కదా, దీనికి కూడా ఎటువంటి రస్ట్ అయితే రాదు, మాక్సిమం రాదు. స్టీల్ అనే దానికి అయితే మాక్సిమం రస్ట్ అనేది రాదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీనికి చూస్తున్నారు కదా ప్లాస్టిక్ ది, దీనిపైన వచ్చేసి ఫుట్ పాత్ సింబల్స్ తో చాలా మంచి డిజైన్ తో చాలా అయితే బాగుంది ఐటమ్ అయితే. అండ్ ఇంకోటి వచ్చేసి మన కాడ ఇది బాడీ బెల్ట్. ఏంటంటే సుజుస్ కానీ కిటెన్స్ కానీ అట్లా అడల్ట్ క్యాట్స్ కానీ సుజు పప్పీస్ కానీ సుజు అడల్ట్స్ కానీ వేటికైనా వేసుకోవచ్చు. చాలా మంది సుజుస్ కి బాడీ బెల్ట్స్ అవి దొరకట్లేదని చెప్పి చాలా మంది అయితే అడగడం జరిగింది. సో మనమైతే వాళ్ళ కోసం అయితే తెప్పియడం జరిగింది ఇటువంటిది. ఇది సుజుస్ కూడా వేసుకోవచ్చు, బాడీ బెల్ట్ టైపు బాగుంటది. హెవీ క్వాలిటీ ఇది కూడా 10 mm థ్రెడ్ వస్తుంది, మంచి క్వాలిటీ. అండ్ మీకు ఇక్కడ వరకు అయితే ఐటమ్ అయితే ఇది. ఇంకా ప్రెసెంట్ మనకైతే నెక్స్ట్ వీడియోలో అయితే మనము ఒక షాప్ ని కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క షాప్ చేంజింగ్ వీడియోని కూడా నేను ఒక ఫుల్ లెంత్ వీడియోని అయితే చేసి పెడతాను మీకు. ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ కానీ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కానీ ఫాలో కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇప్పటి వరకు ఏ వీడియోలో అయితే ఫాలో సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే మిమ్మల్ని ఎవరిని అడగలేదు. ఇక నుంచి మాక్సిమం నేను డైలీ కానీ లేదా వీక్లీ వన్స్ కానీ, డైలీ కుదరదు వీక్లీ వన్స్ అయితే ఒక ఫుల్ లెంత్ వీడియో పెట్టడానికి మాక్సిమం ట్రై చేస్తాను. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో 2 days వన్స్ కానీ డైలీ వన్స్ కానీ ఒక షార్ట్ వీడియో అయితే పెట్టడానికి 99% ట్రై చేస్తాను, 100% కూడా ట్రై చేస్తాను. మన ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.